కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థని ఇంటర్నేషనల్ వేదిక కింద కమ్మ సంఘాలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేట్టుగా ఒక వేదికని ఏర్పరిచేటట్టుగా కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థని మేము స్థాపించి దాని ఆధ్వర్యంలో జూలై 20, 21 2 రోజులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోవాటెల్ హైటెక్స్లో 2 రోజుల పాటు ప్రపంచ కమ్మ మహాసభలు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా సమాజానికి మేము ఆల్రెడీ ఏం మేలు చేశాము అని చెప్పుకుంటూ దాంట్లో మిగతా మా అట్టడుగునున్న మా సామాజిక వర్గం చెందిన ప్రజలకి ఎలా పైకి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్తూ ముందు సమాజానికి ఏం మేలు చేస్తాము, సమాజానికి ఎటువంటి ఉపయోగపడే పనులు చేస్తాము అని ఆల్రెడీ ఏం చేసామని చెప్పుకుంటూ దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం యొక్క ఐక్యత పెంచడానికి కూడా ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఈ ప్రపంచ వేదిక ఒకటి తోడ్పడుతుంది. దాని అనుగుణంగా మేము మా యొక్క కార్యాచరణలు ఉంటాయి, మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అంటే డిఫరెంట్ రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల మీద కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యవసాయ రంగము, రాజకీయ రంగము, సినీ రంగము, మీడియా రంగము, పరిశ్రమ రంగము, పెట్టుబడులది, ఇటువంటి అన్ని రంగాల మీద మేధావులతోటి మేధోమదన చర్చ జరుగుతుంది. ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడుల సమావేశానికి తెలంగాణ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. అగ్రికల్చర్ అండ్ ముగింపు సభకి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాం. సమయాభావం వల్ల అసెంబ్లీ సెషన్స్ ఉండటం వల్ల ఆయన డౌట్గా చెప్పారు. వాళ్ళ మంత్రి వర్గ సహచరులను పంపుతానన్నారు. బహుశా పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు రావచ్చు. మేము ఆహ్వానం మేరకే 1500 మందిని ఆహ్వానిస్తున్నాం. 1500 నుంచి మ్యాక్సిమం 2000 మంది, అంతకంటే ఎక్కువ అక్కడ స్పేస్ లేదు. కాబట్టి మీ యొక్క మీడియా ద్వారా అందరికీ మేము ఇచ్చే విన్నపం ఏమిటంటే ఇది ఆహ్వానితులు ఎవరికైతే ఆహ్వానాలు ఉన్నాయో, ఎవరికైతే ఆహ్వానాలు అందుకున్నారో ఆహ్వానితులు మాత్రమే రండి. మీ యొక్క ఆసక్తిని, మీరు రావాలనుకునే మీ యొక్క ఆసక్తికి మా నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీ యొక్క ఆసక్తి మాకు ఎంకరేజింగ్గా ఉందని చెప్తూ మరొక సందర్భంలో భారీ యొక్క మీటింగ్ పెట్టుకొని అందరినీ ఆహ్వానిస్తాము. ఈ మీటింగ్కి మాత్రం ఓన్లీ ఇన్వైటీస్ వరకే. కాబట్టి దయచేసి ఇది గమనించగలరని చెప్పేసి అందరికీ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను.